నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా గ్రామానికి చేసిన అన్యాయాలని ప్రశ్నించినందుకు వాటికి సమాధానాలు లేక చెప్పలేక మా గ్రామంలో ఎంపీటీసీని ఎందుకు అమ్ముకున్నావు పరాయి గ్రామస్తుడికి అని అడిగినందుకు, మా గ్రామానికి రావాల్సిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ని బంగారపు కొట్టు వ్యాపారస్తుడికి ఎందుకు అమ్ముకున్నావు అని అడిగినందుకు, మా గ్రామంలో 7 ఎకరాల భూమిని కబ్జా చేసి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని ఎందుకు ఇవ్వలేదని అడిగినందుకు, మా గ్రామానికి కళ్యాణ మండపం కట్టిస్తానని చెప్పేసి ఎందుకు గ్రామానికి రాయలేదని, 4 కోట్లు చందాలు వసూలు చేసి వాళ్ళ దాతల పేర్లు ఎందుకు వేయలేదు అని అడిగినందుకు, మళ్ళీ ఒక ఫేక్ పని, ఒక మోసపూరితమైన పని, ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసి నన్నేదో ఆయనేదో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు, ఆయన చేతిలోనే అంతా ఉన్నట్టు ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేశాడు. సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్న ఆ లెటరు పూర్తిగా ఫేకు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, ఓటర్లకి, నియోజకవర్గ ప్రజలకి, సామాజిక మాధ్యమాలకి ఆ లెటర్ ఫేక్ అని విన్నవించుకొనుచున్నాను.